గజేంద్ర మోక్షం 12వ పద్యానికి వచ్చాం మనం. ఇప్పటిదాకా ఏనుగులు బయలుదేరుతున్న విధానాన్ని గురించి పోతన గారు మనకి వివరించారు. తర్వాత పద్యానికి వద్దాం. 12. తలగవు కొండలకైనను మలగవు సింగములకైన మార్కొను గడిమిన్ కలగవు పిడుగులకైనను నిలబల సంపత్తి వృత్తి నేనుగున్నల్. అంటే దీని తాత్పర్యం, అట్లు పర్వత గుహల నుండి వెలువడిన ఆ ప్రాయపు టేనుగులు మిక్కిలి బలిమి కలవిగా ఉండడం చేత పర్వతములు ఎదుటకు వచ్చినా కూడా వాని త్రోచుకొని పోవును, అంటే వాటిని త్రోసుకొని పోతాయి. సింహములు తమ పైకి వచ్చినేని వానికి వెరవక బలిమితో పోరాడును, పిడుగుపడినా కూడా కలత చెందవు. అలాంటి ఏనుగులన్నమాట. తర్వాత పద్యం. పులుల మొత్తంబులు పొదరిండ్లలో దూరు ఘోరబల్లూకముల్ గుహలు సొచ్చు భూదారములు నేల పొరియలలోడాగు హరిదంతములకేగు హరిణచయము మడువుల జొరబారు మహిష సంఘంబులు గండశైలంబుల కపులు ప్రాకు వల్మీకములు సొచ్చు వనభుజంగంబులు నీలకంఠంబులు నింగికెగయు వెరచి చెమరీమృగంబులు విసరువాల చామరంబుల విహరణ శ్రమము వాయ భయద పరిహేల విహరించు భద్రకరుల గాలిమారిన మాత్రాన జాలిబొంది. దీని అర్థం ఏంటంటే, ఆ విధంగా సకల మృగాలను వెరిపింపునట్టి అంటే భయపెట్టే ఆ భద్రగజములు సంచరించినప్పుడు వానిని చూచిన తోడనే పులులు పొదలలో దూరుతాయి, భయంకరమైన ఎలుగుబంట్లు గుహలలో దాక్కుంటాయి, పందులు కలుగుల లోపల ప్రవేశిస్తాయి, జింకలు మిక్కిలి వెరచి దిక్కుల కొనలకు పరిగెడతాయి, చెమరీ మృగములు వెరచి ఎటుపోవను తోచక ఆ ఏనుగుల సంచార శ్రమంబు పాయినట్లు తమ తోకలు అనడి వింజామరలతో విసురుతూ ఉంటాయి. ఈ పద్యంలో ఏనుగుల గాంభీర్యం చూపించారు. దీని తాత్పర్యం మనం చదివిన పద్యాలన్నీ కూడా పోతన గారు రాసినవి. తాత్పర్యాలు జంపని పేరిశాస్త్రి గారు. తర్వాత పద్యాలు మళ్ళీ నెక్స్ట్ వీడియోలో చూద్దాం. జై శ్రీమన్నారాయణ.